కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 65,345 క్యూసెక్కుల వరద నీరు సాగర్లోకి వచ్చి చేరుతోంది. దీంతో అదే స్థాయిలో అవుట్ఫ్లో కొనసాగిస్తూ నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు. అయితే కుడి ఎడమ కాలువలకు సాగునీటితో పాటు నాగార్జున సాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులుగా 312 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి కుడి ఎడమ కాలువలకు జంట నగరాల తాగునీటి అవసరాల కోసం మొత్తం 64,699 క్యూసెక్కుల నీటిని అవుట్ఫ్లోగా వదులుతున్నారు అధికారులు. మరోవైపు మహబూబ్ నగర్ జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 9.65 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 8.6 టీఎంసీల నిల్వ ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా 33 గేట్లు ఎత్తి వదులుతున్నారు. ప్రాజెక్టు 5 యూనిట్లలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు.